తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మను రాష్ట్ర ప్రభుత్వం వైభవంగా నిర్వహించనుంది. మన సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పేందుకు 12 కోట్ల నిధులను కేటాయించింది. గిన్నిస్ రికార్డు లక్ష్యంగా ఎల్బీ స్టేడియంలో భారీ వేడుకలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఈ ఏడాది మరింత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అందుకోసం 12 కోట్ల నిధులను కేటాయించాలని నిర్ణయించింది. ఈ 2-3 రోజుల్లో అధికారిక ఉత్తర్వులు జారీ చేయనుంది. ప్రతి జిల్లాకు 30 లక్షల చొప్పున నిధులు కేటాయించనుండగా మిగిలిన నిధులను గ్రేటర్ హైదరాబాద్ లో నిర్వహించే వేడుకలకు వినియోగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల 21 నుంచి 30 వరకు 9 రోజుల పాటు పూల పండుగ జరగనుంది. తెలంగాణ సాంస్కృతిక వైభవానికి చిహ్నంగా నిలిచే వరంగల్లోని 1000 స్తంభాల గుడిలో ఈ నెల 21న బతుకమ్మ సంబరాలు అధికారికంగా ప్రారంభం కానున్నాయి. ఆ రోజు నుంచి రాష్ట్రంలోని పలు పర్యాటక కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు, కళా ప్రదర్శనలు నిర్వహించనున్నారు. తెలంగాణ సంప్రదాయాలను అంతర్జాతీయ స్థాయిలో చాటి చెప్పాలన్న సంకల్పంతో ఈసారి బతుకమ్మ సంబరాలను ఘనంగా జరిపేందుకు పర్యాటక శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 28న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో 10,000 మంది మహిళలతో బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించేలా జీహెచ్ఎంసీ ఈ సంబరాలను జరుపుతోంది. ఇందులో స్వయం సహాయక సంఘాల మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లోని 30 సర్కిళ్ల నుంచి మహిళలను తీసుకొచ్చేందుకు 150 బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. ఈ వేడుకకు హాజరయ్యే మహిళలకు ప్రత్యేక ట్యాగ్లు కేటాయించనున్నారు. గిన్నిస్ రికార్డు సాధనకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బతుకమ్మ వేడుకల సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ లోని 11 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రభుత్వం బతుకమ్మ చీరలను పంపిణీ చేయనుంది. ఈ కార్యక్రమాన్ని సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లు పర్యవేక్షించనున్నారు. 27న హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ దగ్గర ఈవినింగ్ బతుకమ్మ కార్నివాల్, హుస్సేన్ సాగర్ లో ఫ్లోటింగ్ బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ నెల 29న పీపుల్స్ ప్లాజాలో ఉత్తమ బతుకమ్మ పోటీలు, 30న ట్యాంక్ బండ్ దగ్గర గ్రాండ్ ఫ్లోరల్ పరేడ్, ఫ్లోరల్ హోలీ, 28న బతుకమ్మ సైకిల్ రైడ్, 29న మహిళల బైకర్స్ రైడ్, 30న వింటేజ్ కార్ ర్యాలీ నిర్వహించనున్నారు. 30న ట్యాంక్ బండ్ దగ్గర గ్రాండ్ పూల పండుగ నిర్వహించనున్నారు. తెలంగాణ చేతి వృత్తుల కళాఖండాల ప్రదర్శన, నెక్లెస్ రోడ్ లో 3 రోజుల పాటు తెలంగాణ వంటకాలతో స్పెషల్ ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయనున్నారు. సెన్నంగి పూరేడు విడగువ్వ వల్లంకి తీతుక కొడవంక